2024లో జరగనున్న ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు ప్రస్తుతం ఉన్నటువంటి రిజర్వేషన్ల స్థానాలతో పాటు జనరల్ స్థానాల్లో దళితులకు ప్రాతినిధ్యం కల్పించే అంశాలపై ఏపీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీన విజయవాడలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మాదిగల రాజకీయ మహాప్రస్థానం మొదటి సమావేశం జరగనున్నది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్లోని ఏపీ ఎంఆర్పీఎస్ ముఖ్య ప్రతినిధుల బృందం హాజరు కావాలని బుధవారం కడప జిల్లాలోని ఎర్రగుంట్లకు వచ్చిన ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దండు వీరయ్య మాదిగ పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా దండు వీరయ్య మాదిగ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొదటి కొన్ని రాష్ట్రాల విభజన అనంతరం వరకు ప్రస్తుతం ఉన్నటువంటి షెడ్యూల్ స్థానాలు కొత్తగా పెరగలేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 29 అసెంబ్లీ స్థానాలు, 4 పార్లమెంట్ స్థానాలు ఉండగా ఇందులో 21 మంది బాల సామాజిక వర్గం సభ్యులు, 3 పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారని, మాదిగలు 8 మంది ఎమ్మెల్యేలు, 1 పార్లమెంట్ సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2024 ఎన్నికల్లో మాదిగలకు అన్ని పార్టీలు సమాన ప్రాతినిధ్యం కల్పించాలనే అంశంపై విజయవాడలో రాష్ట్ర ప్రతినిధుల సమావేశం జరుగుతుందని ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దండు వీరయ్య మాదిగ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చర్మడపు కళాకారుల సంఘం అధ్యక్షులు నాగభూషణం, ఎంఎస్ఎఫ్ జమ్మలమడుగు అధ్యక్షులు కొమ్ము రఘురాముడు, ఎర్రగుంట్ల మండల అధ్యక్షులు బూచుపాటి రామాంజనేయులు, జిల్లా సహాయ కార్యదర్శి కె ఈశ్వరయ్య, ఎర్రగుంట్ల మండల ప్రచార కార్యదర్శి చంద్ర ఓబులేసు, జె గంగాధర్, పి వెంకటేష్, సి మాతయ్య, కొట్టం సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. ఉపకులాలకు రాజకీయ ప్రాధాన్యత సామాజికంగా లేదని జనవరి 20వ తారీఖు నాడు విజయవాడలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో మాదిగ ఉపకులాల రాజకీయాన్ని అన్ని పార్టీలు కూడా సమన్వయం చేయమని మాదిగ మహాప్రస్థానం సమావేశం ఏర్పాటు చేశాం. గడిచినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నుంచి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంటే దాదాపు 75 సంవత్సరాలుగా రిజర్వేషన్ స్థానాలు ఏమాత్రం పెరగలేదు. షెడ్యూల్ కులాల జనాభా పెరిగింది కానీ రిజర్వేషన్ నియోజకవర్గాలు అంత మాత్రమే ఉన్నాయి కానీ వాటిలో ఏమాత్రం పెంచలేదు. అందుకోసం రానున్న కాలంలో చట్టసభల్లో మాదిగ ఉపకులాలకు రాజకీయ ప్రాధాన్యత సమన్వయం జరగాలని, ఒకే సామాజిక వర్గానికి ఎక్కువ సీట్లు కేటాయించడం కూడా సరికాదని రాజకీయ పార్టీలకు అన్నింటినీ గుర్తు చేయడంలో భాగంగానే రేపు 20వ తారీఖు నాడు విజయవాడలో మాదిగ ఉపకులాల ప్రతినిధుల సమావేశం జరుగుతుంది. దీన్ని జయప్రదం చేయాలని చెప్పనేసి ఈరోజు కడప జిల్లాలోని కడపలో, తర్వాత ఈరోజు ఎర్రగుంట కూడా రావడం జరిగింది. సో రేపు మొన్నడు కూడా కొన్ని ప్రాంతాల్లో తిరుగుతాం. తప్పకుండా ప్రతినిధుల యొక్క అభిప్రాయాల మేరకు ఈసారి 2024 ఎన్నికల్లో తమ కులానికి ఎన్ని స్థానాలు ఆయా పార్టీలు కేటాయించాలి, శాసనసభలో గతంలో 8 స్థానాలు మాత్రం వచ్చాయి, 1 పార్లమెంటే ఇవ్వడం జరిగింది. ఈసారి 2 సమన్వయంగా చేయాలి. 2 కులాలు మాల మాదిగలకు సమన్వయంగా ఈ యొక్క రాజకీయ ప్రాధాన్యతలో సామాజిక న్యాయం చూడాలని అన్ని పార్టీల అధ్యక్షులను కలుస్తాం. అన్ని పార్టీల అభిప్రాయం కూడా చెప్పబోతాం. గతంలో ఎలా జరిగిందో విషయాన్ని కూడా వాళ్ళ ముందు ఉంచుతాం. రాజకీయ చైతన్యం రానంత కాలం బానిసత్వం అనేది పోదు. కాబట్టి ఓట్లు అమ్ముకోవద్దు. మన హక్కులు మనం కాపాడుకోవాలి. మన పిల్లలకు నాణ్యమైన విద్య ఉండాలి. మనందరికీ మంచి ఆరోగ్యం సదుపాయం అందుబాటులో ఉండాలి. అదేవిధంగా పేదరిక నిర్మూలన కోసం ప్రతి కుటుంబానికి ₹1 కోటి 3 ఎకరాల భూమి పంపిణీ చేయాలి ప్రభుత్వం. రానున్న ప్రభుత్వానికి ఒక పెద్ద డిమాండ్ పెట్టబోతున్నాం. సో అందులో భాగంగానే అన్ని పార్టీలు కూడా మా యొక్క అభిప్రాయాన్ని, మా యొక్క డిమాండ్ను కూడా స్వాగతించాలని మొత్తం భారతదేశానికంతా మేము అప్పీల్ చేస్తున్నాం. ఆల్ పార్టీస్, అన్ని రాష్ట్రాల్లోని అన్ని రాజకీయ పార్టీలు, ఇది ప్రజల డిమాండ్. ఏపీ ఎంఆర్పీఎస్ తీసుకొచ్చే డిమాండ్ ప్రజల డిమాండ్. ఉచిత గ్యాస్ కానీ, బస్ ప్రయాణం కానీ, రైలు ప్రయాణం కావచ్చు, మరి అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు సంబంధించిన కానీ, బాలికలకు సంబంధించిన ఇలాంటివి చూసి పథకాలన్నీ కూడా మరి ఒకే కార్డులో ఇద్దరికి పింఛన్ రావాలి, ఇద్దరికి ఆ ఇన్సూరెన్స్ భద్రత ఉండాలి, నాణ్యమైన విద్య ప్రతి ఇంట్లో 2 ఉండాలి.
ఇవన్నీ కూడా ప్రభుత్వం